ప్రాసిక్యూషన్ లో ఉంటూ మన జిల్లాలో చాలా కేసులకి వారి విలువైన సేవల్ని అందిస్తున్నారు. అదేవిధంగా మన మేడం గారికి ఎస్పీ సార్, అదేవిధంగా ఐజీ సార్ చేతులుగా వారికి మన కర్తవ్యంలో వారికి ఆశీర్వాదంగా ఉండాలి. మరి ఐజీ సార్ దుస్సాలతో వారిని సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పీ సార్ వారికి మెమోరియల్ ఇవ్వడం జరుగుతుంది ఏపీటీ గారికి. ఈయన సెకండ్ ఐడీజీ కోర్టుకు ఉంటారు ప్రెసిడెంట్ ఏపీటీగా. అదేవిధంగా సీఎం కేదార్ గారు అదేవిధంగా మరొక ప్రెసిడెంట్ సిపి అయినటువంటి ఐ రాజశేఖర్ గారు సెవెంత్ ఐడీజీ కోర్టుకి ఏలూరులో చేస్తున్నారు. వారికి కూడా అమర్ శ్రీనివాస్ గారు స్పెషల్ సిపి పోక్సో కోర్టు ఏలూరు గారు వారికి కూడా మరి మెమోటోని దుశ్శాలతో ఐజీ సార్ ఎస్పీ సార్ చేతులుగా తీసుకోవాల్సిందిగా వీరికి ఎస్పీ సార్ దుశ్శాలతో ప్లీజ్. అదేవిధంగా ఐజీ సార్ మెమోటోని ఇవ్వడం జరుగుతుంది. మరొక మచిలీపట్నం ఈయన మన రోజు రోడ్లకు సంబంధించినటువంటి 13 పోక్సో కేసులు కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా మరి మంచి రిజల్ట్ రావాలని ఆశిస్తున్నాం. మరి వారికి కూడా ఐజీ సార్ చేతుల మీదుగా మెమోటోని ఎస్పీ సార్ చేతుల్లో చాలా స్పీడ్ గా తరగతిగా మరి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి అందులో రిజల్ట్ కూడా చూడడం జరిగింది. ఒకసారి చాలా స్పీడ్ గా చేసుకుంటున్నాం. అదే విధంగా మరి ఊరి పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు అప్పుడు జగన్ డిఎస్పీగా ఉన్నారు. వారి సారు ఇక్కడ అందుబాటులో లేరు, ఉయ్యాలలో ఉన్నారు కాబట్టి మరి ఎత్తుకోవడం జరిగింది. వారు కూడా మరి సీఏగా ఉంటూ మరి 2 కేసుల్లో మరి ఇద్దరికి లైఫ్ ని పడేటట్లు ఇన్వెస్టిగేషన్ చేశారు. గౌరవ సీఏగా ఉన్న టైంలో మరి సార్ చేతుల మీదుగా ఐజీ సార్ చేతుల మీదుగా ఎస్పీ సార్ చేతుల మీదుగా మన సీఏ గారి ఐజీ సార్ చేతుల మీదుగా దుస్సాలతో సత్యం ప్లీజ్ దుస్సాలతో అదేవిధంగా ఎస్పీ సార్ ఐజీ సార్ చేతుల మీదుగా మన ఎస్పీ సీఏ గారు అప్పుడు చిత్తూరు సీఏగా ఉన్నటువంటి నాగమల్లేశ్వర గారికి మెమోటో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మరి ఇద్దరికి మరి ఒకటి వార్నింగ్ చేశారు. వాళ్ళకి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఒక కేసు అయ్యోగా చార్జ్ షీట్ చేసి అంతా కూడా దగ్గర కలెక్షన్ చేస్తే వాళ్ళకి 5 years శిక్ష పడింది. మరి వీరి కార్పొరేషన్ కూడా మెట్టు నుంచి మన ఐజీ సార్ దుస్సాలతో వారిని సత్కరించడం జరుగుతుంది. కైకోవడం ప్లీజ్ వారికి దుస్సాలతో అదేవిధంగా ఎస్పీ సార్ ఐజీ సార్ చెప్పినట్టుగా మెమోటో ఇవ్వడం జరుగుతుంది. కొనసాగించారు సార్. అదేవిధంగా వైన్ షాప్ జరిగినటువంటి మండలం ఇద్దరికి మరి జైలు శిక్ష పడి జరిగింది. వారికి కూడా ఐజీ సార్ చెప్పినట్టుగా గట్టించాలి. వారికి కూడా ఐజీ సార్ చేతులుగా దుస్సాలని ఎస్పీ సార్ చేతులుగా మెమోటో ఇవ్వడం జరుగుతుంది. జి సత్యనారాయణ సార్ గారు కూడా మరొకసారి పడింది సార్. వీరు జగన్పూర్ సీఎం ఉన్నటువంటి టైంలో అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసినందుకు వీరికి కూడా ఐజీ సార్ చెప్పినట్టుగా దుస్సాలని ఎస్పీ సార్ చెప్పినట్టుగా మెమోటో జరుగుతుంది. ఒకసారి గట్టిగా చేసుకోవాలి ప్లీజ్. వారికి కూడా గట్టిగా వీరందరికీ కూడా ధన్యవాదాలు. గట్టిగా చేసుకోవడం ప్లీజ్. బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా ఐజీ సార్ చెప్పినట్టుగా ఎస్పీ సార్ చెప్పినట్టుగా సాల్వ్ అవుతుంది, సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా మెమోటో జరుగుతుంది. ఐజీ సార్ ఎస్పీ సార్ చెప్పినట్టుగా అదేవిధంగా వారికి కూడా దుస్సాలతో సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పీ సార్ చెప్పినట్టుగా ఐజీ సార్ చెప్పినట్టుగా మెమోటో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఏ జగన్ సుభాష్ గారు ప్లీజ్ కమెంట్ సార్ మెమోటోని దుస్సాలతో వారిని కూడా సత్కరించడం జరుగుతుంది. యాక్టివ్ గా మరి కూడా అద్భుతమైనటువంటి మెమోటో తీసుకోండి సార్. ఎస్పీ సార్ చదువుగా ఐజీ సార్ చదువుగా మెమోటో రోజు. అదేవిధంగా సీఎం ఐజీ సార్ చదువుగా ముందు సైకిల్ సలహా చేస్తే మహిళలందరూ కూడా అవకాశం కల్పించాలి. వాళ్ళు కూడా ఎస్ఎస్ఓల్ గా అవకాశం ఇస్తే వాళ్ళ పనితనం తెలుస్తుందని చెప్పి ఎస్పీ సార్ స్పెషల్ గా మన ఐజీ సార్ చదువుగా ఎస్పీ సార్ చదువుగా దుస్సాలు ప్లీజ్ వారికి కూడా మెమోటో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఐ ఐజీ సార్ చదువుగా మరి వారికి మెమోటోని అదేవిధంగా సాల్వ్తో సత్కరించడం జరుగుతుంది సార్. అదేవిధంగా ఎస్ఐ చంద్రశేఖర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. చంద్రశేఖర్ గారిని మన ఎస్పీ సార్ ఐజీ సార్ మెమోటోని దుస్సాలతో సత్కరించడం జరుగుతుంది. వీరందరూ కూడా కేసుల్లో శిక్ష పడడానికి అసిస్టెంట్ ఆఫీసర్ కింద మరి బెస్ట్ అసిస్టెంట్ గా చేయడం జరిగింది సార్. వీరందరూ కూడా మరి ఐజీ సార్ అదేవిధంగా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసి ముజూరు రోడ్డు సీఏగా చేసి పేరు రొంటల్ సీఏగా వచ్చినటువంటి రామకృష్ణ సీఏ గారు ప్లీజ్ కమెంట్ చేయండి. రామకృష్ణ అదేవిధంగా మన ఏలూరు రోడ్డు పోలీస్ స్టేషన్ చేసినటువంటి ఎస్ఐ నాగబాబు గారు కూడా ప్లీజ్ కమెంట్ చేస్తారు. ఎప్పటికప్పుడు ఎస్పీ గారికి అందుబాటులో ఉన్నాయి
డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పర్యవేక్షణ చేస్తున్నటువంటి సి అగుల భాషను కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం సార్. విశ్వనాథ్ అదే విధంగా ఈ సార్ ఎస్పీ సార్ చెప్పినట్టుగా మేము గట్టిగా చేస్తున్నాం. ప్లీజ్ చూస్తాం డిసిఆర్బిసిఏ గారి అగుల భాషకి ఐజీ సార్ చెప్పినట్టుగా ఎస్పీ సార్ చెప్పినట్టుగా విశ్వనాథ్ మెమోటో ఇచ్చి సంతకం చేయండి. వాళ్ళ కష్టాన్ని గుర్తుందని చెప్పేసి ఎస్పీ సార్ స్పెషల్ చేస్తాం. సెకండరీ కోర్టు ఏలూరు రెడీగా ఉన్నారు. రవికుమార్ టీ నర్సాపురం 730 కోర్టు ఏలూరు 456. అదే రమ్మా ప్లీజ్ కమ్ టు డేస్ అమ్మా. గట్టి ట్రాన్స్ఫర్ జరిగింది. ఈ జిల్లా మన పోక్సో కోర్టు ఏలూరులో వస్తుంది. ఏలూరు టూటల్ పోలీస్ పిఎస్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెక్షన్ కోర్టు ఏలూరు ప్లీజ్ కమ్. పిసి బిఎల్ దత్తు ముదిరేపల్లి పిఎస్ 930 కోర్టు ఎస్సీ పిఎస్ ఫార్మర్ పోక్సో కోర్టు మచిలీపట్నం. అదే విధంగా ఎస్సీ 1838 ఎస్ఐ 415 ఎస్సిసి మేడం గారు ఆమె ఏలూరు పిఎస్ అడిషనల్ డిసిఆర్పి ఏలూరు లైన్ ఆఫీసర్. అదే మీరందరూ కూడా కోర్టు మాత్రంలో మన ఎస్పీ సార్ పదాలకి మీరు నిలబడాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం. ఐదు సార్ చెప్పినగా ఎస్పీ సార్ చెప్పినగా వారి కేసులు బలంగా నిలబడ్డారని చెప్పేసి అసలు వాళ్ళు లేకపోతే కేసులు ఉంటున్నారు వారిని అభినందించాలి ముందుగా అని చెప్పేసి గొప్ప చారిత్రకమైనటువంటి విషయం. వారిని అభినందించాలంటే ప్రజల్లో ఒక నమ్మకాన్ని బలంగా తీసుకెళ్లాలి. నిజంగా మీరు లేకపోతే మీరు లేవు, పోలీసులు ఉంది, ప్రజల యొక్క చట్టాన్ని కాపాడండి అని చెప్పి ఈ సందర్భంగా మన ఎస్పీ సార్ ఐజీ సార్ వీళ్ళందరినీ కూడా సాల్వతో సన్మానించడం జరిగింది. ఇది చారిత్రకమైనటువంటి ఘటన. ఏలూరు జిల్లా పోలీసులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒకసారి చూసినట్లయితే వారి ఎంత ఆనందాన్ని ఎంత నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మన ముఖ్యంగా మీడియా వ్యక్తులకి పాత్రికేయులకి కోరుతున్నాం. సార్ కోర్టు మానిటరింగ్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ప్రతి శనివారం పూట కూడా మొత్తం జిల్లాలో ఉన్నటువంటి కోర్టుకు సంబంధించిన అందరినీ కూడా ప్రతి శనివారం మన ఎస్పీ ఆఫీస్ లో మన దగ్గరుండి ఏర్పాటు చేసి అన్ని చేసినందుకు వారికి మెమోటోని సాల్వాని ప్రజెంట్ చేశారు మన ఎస్పీ సార్. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కోరుకుంటారు ఎస్పీ సార్ కి. అదేవిధంగా ఈ రోజు విశిష్టంగా మా ఈ సమావేశానికి అడిగిన వెంటనే వచ్చి ఎంతో విలువైనటువంటి తమ సమయాన్ని కేటాయించినటువంటి మా ఐటీ అశోక్ కుమార్ సార్ కి, అదే విధంగా మనకి రిటైర్ అయిన ఎస్పీ గారు వారి సమయం విలువైనప్పుడు కూడా ఇక్కడికి వచ్చి మాకు అమూల్యమైన సందేశాన్ని స్ఫూర్తిని ఇచ్చినటువంటి మా సూచనరావు సార్కి, అదేవిధంగా ఈ రోజు నాడు మన ఏపీపీస్ వాళ్ళ యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడికి హాజరైనటువంటి వారికి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా ఇక్కడ అయినటువంటి సహజమైనటువంటి ఆఫీసర్లకి, అదేవిధంగా ఈ రోజు ఎవరైతే బాధిత చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇక్కడ ఆఫీసర్ కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి బాధితులందరూ కూడా లంచ్ ఏర్పాటు చేశారు. దయచేసి లంచ్ స్వీకరించి థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా విక్టిమ్ ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం కూడా జరిగింది. ఏలూరు జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ కోర్టు మానిటరింగ్ సెల్ని మన సీఎం కాన్ఫరెన్స్ లో కూడా, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది రాష్ట్రంతో కూడా అమలు చేయడం కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా మా డీజీ గారు కూడా ఈ కోర్టు మానిటరింగ్ సెల్ని
రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టడం చెప్పారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ విషయం అంటే సపరేట్ గా ఒక కోర్టుకి కాన్స్టేబుల్ అలాట్ చేయడం, అక్కడ కోర్టులో జరుగుతున్న కేసులని ఇంపార్టెంట్ కేసెస్ ని రోజు పర్సనల్ గా మానిటర్ చేయడం, స్టేషన్ నుంచి వచ్చే కోర్టు కానిస్టేబుల్స్ తోటి లైన్ మెయింటైన్ చేసి ఏ రోజు విట్నెస్ వస్తున్నారు, ఎవరిని ప్రొడ్యూస్ చేయాలి, బ్రీఫింగ్ ఎలా చేయాలి, డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏముంది అన్ని కూడా వారు ఈ కోర్టు మానిటరింగ్ సెల్ ద్వారా ఎప్పటికప్పుడు కోర్టు కేసు సమీక్షించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇక్కడ ఈ జిల్లాలో నేను అబ్జర్వ్ చేసేదంటే ఇక్కడ కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్ఛార్జ్ కూడా ఇన్స్పెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ గా పనిచేస్తున్నారు. అందువల్ల కూడా వాళ్ళని ప్రాపర్ గా కోఆర్డినేట్ చేయడం. ఈరోజు కూడా మన రిటైర్డ్ ఎస్పీ గారు కూడా నేను చూసేవాడిని. ప్రతి వారం కూడా ఈ కోర్టు మానిటరింగ్ సెల్ కానిస్టేబుల్స్ అందరితోటి మీటింగ్స్ పెట్టి ఏం జరుగుతున్నాయని వాళ్ళతో విచారించడం, ఏదైనా అవసరమైతే హెల్ప్ చేయడము, సపోర్ట్ చేయడము. ప్రతి వారం ఒక ఏపీ గారు వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇదంతా పర్ఫెక్ట్ గా వైలెన్స్ చేయడం వల్ల ఈరోజు రిజల్ట్స్ అన్నీ వస్తున్నాయి. దాదాపు 70 మందికి శిక్షలు పడ్డాము. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగిన అంటే ప్రజలు ఇంకా మర్చిపోలేదు కొన్ని సంఘటనలు. అటువంటి సంఘటనలు కూడా చాలా ఫాస్ట్ గా ట్రాక్ చేసి ట్రయల్ జరిపి శిక్ష పడేట్టు చేయడం, దానివల్ల నేరస్తులు చాలా చాలా భయపడుతుంది. అంతేకాకుండా విక్టిమ్స్ కూడా ఇప్పుడు చూసాం, వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ లో మాకు న్యాయం జరిగిందని వాళ్ళకు కూడా సంతోషం వస్తుంది. కాబట్టి ఇటువంటి సెల్ని ఏర్పాటు చేసి ప్రాపర్ గా దీన్ని లీడ్ చేస్తున్న జిల్లా ఎస్పీ గారికి నేను అభినందిస్తున్నాను. దీనికి ఎంతో సహకరిస్తున్న డిఓపి గారు, డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్, అడిషనల్ పీపీలు అందరూ కూడా వారు కూడా ఇది ఒకరి వల్ల కాదు, ఇది కోర్టు వర్క్ అనేది. కోర్టు తర్వాత ఆనరబుల్ కోర్ట్స్ ఫైనల్ వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. దాని కింద మనం చేస్తున్న నెట్వర్కింగ్ లైవ్ చాలా ఉంటుంది. వీటిని తీసుకురావాలి, వీపీస్ వాళ్ళు బ్రీఫ్ చేయాలి, కోర్టులో కరెక్ట్గా వాళ్ళతో చెప్పించాలి, చెప్పిన సాక్ష్యాన్ని మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే దాన్ని రెక్టిఫై చేయాలి, ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేయాలి. సో వాళ్ళ పాత్ర కూడా ఎవరైతే పీపీసీ ఉన్నారో వాళ్ళ పాత్ర కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. సో వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఈ కార్యక్రమం చేయడం వల్ల ఈరోజు ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. దేశంలో కూడా మిగతా 5 జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని మేము అలాగే ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ కూడా ఎస్పీలు ఇవి మానిటర్ చేస్తున్నారు. దానివల్ల కూడా కండిషన్స్ ఈ మధ్య కాలంలో చాలా మంచి మంచి కండిషన్స్ వస్తున్నాయి. సో భవిష్యత్తులో కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి కొత్త క్రిమినల్ లాస్ లో ఈ సాక్ష్య అంటే టెక్నికల్ ఎవిడెన్స్ కి సైంటిఫిక్ ఎవిడెన్స్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి మనకు చట్టాలు మార్పు తీసుకొచ్చారు. దానివల్ల ఎప్పటికప్పుడు ఎవిడెన్స్ అంతా డిజిటైజ్ చేయడం, అవన్నీ ఇంకా ట్యాంపరింగ్ ఉండదు. సీన్ ఆఫ్ అబ్జర్వేషన్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కోర్టులో ఈ సాక్ష్య ద్వారా మనం డెవలప్ చేయడంతో ఇంకా ఎవిడెన్స్ భవిష్యత్తులో ఇంకా మంచి మంచి శిక్షలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ మనకు ఈ రేంజ్ లో నేను అబ్జర్వ్ చేసినందుకు ఎక్కువ విట్నెస్లు ప్రతి నేరానికి విట్నెస్ ఉండవు. ఇద్దరి మధ్య జరుగుతుంది, అంటే ముగ్గురు మధ్య నేరం జరుగుతుంది. ఒక వ్యక్తి చనిపోతాడు, ఇంకో వ్యక్తి ముద్దాయిగా ఉంటాడు. అందువల్ల ఈ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటే ఇద్దరి మధ్య జరిగే నేరాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోర్టులో మనకి ఓన్లీ ఓవర్ ఎవిడెన్స్ అంటే సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. దీంట్లో అంటే టెక్నికల్ ఎవిడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్టు, పోస్ట్ మార్టం రిపోర్టు, కాల్ డీటెయిల్స్, సీన్ ఆఫ్ జరిగిన ఆధారాలు, వీటన్నిటిని మీరు జాగ్రత్తగా కలెక్ట్ చేసి ఏపీగా ఒపీనియన్, పీపీగా ఒపీనియన్ తీసుకొని ఎప్పటికప్పుడు చార్జ్ షీట్స్ జాగ్రత్తగా ఫైల్ చేస్తే మన భవిష్యత్తులో ఇంకొన్ని మంచి శిక్షలు వచ్చే అవకాశం ఉంది. సో విక్టిమ్స్ అందరూ ఎవరైతే ఫ్యామిలీస్ కాంపెన్సేషన్ కోర్టు ద్వారా అవార్డు అయ్యి ఒకవేళ కొంతమందికి అవార్డు కాకుంటే ఎదురు తీసుకొని కన్సల్ట్ చేసే అవకాశం ఉంటే వారితో మళ్ళీ రిక్వెస్ట్ ఫైల్ చేసి ఏదైనా కాంపెన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంటే మేము ట్రై చేస్తాము. ఎవరైనా పెండింగ్ ఉంటే కూడా కాంపెన్సేషన్ పర్ఫార్మెన్స్ కోర్టు మాత్రం సార్ ఫాలో అప్ చేసి వాళ్ళు కూడా మీకు కాంపెన్సేషన్ త్వరగా వస్తే చేస్తామని తెలియజేసుకుంటూ మీరు ఎంతో సహకరించారు. మీ మీద సమాజంలో సాక్ష్యం చెప్పడం అంటే ఆ ఫ్యామిలీస్ అందరూ వచ్చి మీరు చాలా ఒత్తిడి పెట్టింటారు. ఆ ముద్దాయి సంబంధించిన ఫ్యామిలీస్ అందరూ
వాళ్ళతో చాలా మంది ఒత్తిళ్లకు లొంగిపోతారు. ధన సహాయం చేస్తారు, కులపరంగా తీసుకొస్తారు, సామాజిక పరంగా తీసుకొస్తారు, ఒత్తిడి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పడం తప్పకుండా మీ మీద ఎంతో ఒత్తిడి చేస్తారు. అయినప్పటికీ కూడా మీరు ధైర్యంగా నిలబడి ఈ ఒత్తిళ్లకు లొంగిపోకుండా వాళ్ళ శిక్ష పడితేనే న్యాయం జరుగుతుందని ముఖ్యంగా మీరు నిలబడి సాక్ష్యం చెప్పడం వల్లనే ఇదంతా మాకు ఈ రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి మరీ మీరందరికీ నేను మొదలు తెలియజేసుకుంటూ మరోసారి జిల్లా ఎస్పీ గారిని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పర్సనల్ గా లీడ్ చేసి ఇంట్రెస్ట్ తీసుకొని రిజల్ట్స్ తీసుకొచ్చినందుకు వారిని మరోసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. విక్టిమ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు. ఒక కేసు కన్విక్షన్ వచ్చింది అంటే దాని ప్రభావం ఎంత బలంగా ఉంటుందంటే ఒక చిన్న ఉదాహరణ చిన్నప్పుడు జరిగింది చెప్తాను. నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో అంటే 3rd క్లాస్ 4th క్లాస్ చదువుకునే రోజుల్లో మా ఊర్లో విపరీతంగా కొట్లాటలు జరిగేది. రోజు కుట్రపడటం గాయపడటం జరిగేది. భయపడి చదువుకునే పిల్లలు బయటకు ఊర్లకు వెళ్ళిపోయేవారు. అటువంటి టైంలో మార్నింగ్ ముగ్గేసుకునే దగ్గర తల్లాపేసి ముగ్గేసి దగ్గర గొడవ వస్తే సోమశేఖర్ గారని ఆయన ఎస్ఐ, ఇప్పుడు కొత్తపేట ఎస్ఐ, ఆయన బుల్లెట్ వేసుకుంటాడు. అది గొడవ పడిన తర్వాత ఎదురుకున్న ఆయన తల తీసుకొచ్చి బాగా పెడుతుందని తల మీద కొడితే హెడ్ ఇంజరీ అయింది, పెద్ద ఇంజరీ అయింది, చాలా బ్లడ్ వచ్చింది. సోమశేఖర్ గారు ఇన్స్పెక్టర్, అప్పుడు ఎస్ఐ గారు బుల్లెట్ వేసుకొచ్చి ఆ ఇంటి దగ్గరికి వచ్చి దాన్ని డైరెక్ట్ గా ఫినాన్షియల్ పెట్టారు కేసు. నాకు బాగా గుర్తుంది. అప్పుడు మేము 4th క్లాస్ చదువుతున్నాం. అంటే అప్పట్లో ఎస్ఐ గారు ఊళ్ళోకి వచ్చారంటే ఊళ్ళో అందరూ ఎల్లలోనే ఉండేవారు, గదిలో ఇంకెక్కడ బయటకు వచ్చేవారు కదా, అంత భయం ఉండేది. సో ఆ కేసులో దర్యాప్తు చేసి అరెస్ట్ చేసి రిమైండ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 నెలల వరకు బెయిల్ రాలేదు. తర్వాత కన్విక్షన్ వచ్చింది. కన్విక్షన్ 7 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు ముగ్గురికి. ఆ ఒక్క కన్విక్షన్ వల్ల మా మొత్తం ఊరు బాగుపడింది. ఎవరు మళ్ళీ పోట్లాడకండి కూడా. సో అంత మనకి ఒక కన్విక్షన్ అనేది అంత ప్రభావం చూపిస్తుంది. నేను విజయవాడలో 93లో ఒక సంఘటన, రామకృష్ణ అని చెప్పి సీతమ్మ వారి పాదాల దగ్గర ఒక బడ్డీ కొట్టు, వాళ్ళ అమ్మ వాడి 2 అన్నదమ్ములు అయితే అన్న ఎవరితో గొడవ పడితే ఒక రౌడీ షీటర్ కొట్టి ఆ తల్లి ఈ రామకృష్ణ తమ్ముడు వీళ్ళిద్దరూ అడ్డుపడినా కూడా వాడిని ఆపకుండా ఆ రౌడీ షీటర్ చంపేశాడు రోడ్డు మీద. వీడు చాలాసేపు ట్రై చేశాడు వాడిని ఆపుదామని. వీడప్పటికి 13-14 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ తల్లి కూడా చాలా ప్రాధాన్యపడినా కూడా ఆగలేదు, రౌడీ షీటర్ చంపేశాడు. సో కేసు ట్రయల్కి వచ్చింది. అది ట్రయల్కి వచ్చిన తర్వాత చాలా బలంగా చెప్పాడు. తల్లి చెప్పింది, ఈ తమ్ముడు చెప్పాడు, ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు. చాలా మంది 100,000 మంది చూస్తుండగానే చెప్పినటువంటి సంఘటన. ఒక 7-8 విట్నెస్లు చాలా బాగా చెప్పారు కేసులో, చూసినట్టుగా. తర్వాత ఏమైందంటే వాడు జడ్జిమెంట్ రోజుని ఈ రామకృష్ణ అనే అప్పటికి మైనారిటీ తీరుతూ ఉందన్నమాట. ఇక్కడికి కోర్టు హాల్లో కూర్చుని ఉన్నాడు. వీడు తల్లిని పెట్టుకుని, అంటే నా అన్నయ్య చంపిన వాడికి శిక్ష పడుతుంది. విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కోర్టులో కూర్చుంటే జడ్జి గారి కేసును కొట్టేశారు. జడ్జి గారి కేసును కొట్టేసినప్పటికీ ఈ కుర్రోడికి ఆవేశం ఆక రామకృష్ణ అనేవాడు తమ్ముడు, నా అన్నయ్యని నా కళ్ళెదురుగానే చంపిస్తే మీరు శిక్ష ఇవ్వకుండా వదిలేస్తారా? నేను కూడా ఒకరిని చంపేసి ఇదే కోర్టులోకి వస్తాను, అప్పుడు నాకు ఎలా శిక్ష చేస్తావో చూస్తాను అన్నాడు కోర్టు కూడా. కరెక్ట్గా అన్నట్టుగానే 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత, అప్పటికి 19 years, సీతమ్మ వారి పాదాల దగ్గర ఒక అలాగే చంపేసాడు. పెడితే అప్పుడు ఫినాన్షియల్ అయింది. ఫస్ట్ ఆ నైట్ సీజ్ చేసాం, నాదే ఇన్వెస్టిగేషన్, అరెస్ట్ చేసాం, జైల్లో ఉన్నాడు. 18 రోజుల తర్వాత చనిపోయాడు. తర్వాత ఫినాన్స్ ఆర్డర్ అయింది. వాడికి ఆ కేసులో లైఫ్ వచ్చింది. ఎందుకు ఇంత 2 ఉదాహరణలు నేను చెప్పానంటే, ఈ రోజున ఒక 62 కేసులు 2 సంవత్సరాల్లో కన్విక్షన్స్ వచ్చినాయి అంటే అది కేవలం మన ఎస్పీ గారి యొక్క గొప్పతనం. ఆ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందంటే, నేను 1 సంవత్సరంన్నర పాటు ఆయన దగ్గర నేను చూశాను కాబట్టి
ఇప్పుడు ఉన్నటువంటి ఏఐ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఏఐ, దాన్ని మన లాకి అనుసంధానం చేసి ధర్మ అనే ఒక యాప్ ద్వారా, అలాగే మన గవర్నమెంట్ కూడా కొన్ని యాప్స్ ప్రవేశపెట్టింది, న్యాయ సమితి, ఇలాంటి యాప్స్ ఉపయోగించడం ద్వారా కేసు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే బాధితులు ఉంటారో విక్టిమ్స్, వాళ్ళ కనుక నిలబడి చెప్తే సాక్ష్యం తప్పనిసరిగా మన ఎస్పీ గారు లాంటి గౌరవనీయులు ఎస్పీ గారు లాంటి వాళ్ళు కనుక సూపర్వైజర్లో ఉంటే 100కి 200% కనెక్షన్ వస్తుంది. దాంట్లో డౌటే లేదు. ఆ ఒక్క గొప్పతనం అంతా కూడా మన ఎస్పీ గారికే చెందుతుందని, ఇంతమంది ఇన్ని కేసుల్లో కన్విక్షన్ చేపించినటువంటి మన సిఎంఎస్ టీం నిజంగా అయినటువంటి మా జిల్లా యూనిట్ ఆఫీసర్ అయినటువంటి మా ఎస్పీ సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆపరేషన్ కళ్యాణ్ గురించి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని చెప్పారు. బలవంతుడికి, సమాజంలో ఉన్న బలవంతుడికి అందరూ సహాయ సహకారం అందిస్తారు, కానీ బలహీనుడికి సహాయం అందించేది ఒక్కరే, ఆ ఒక్కరే మన పోలీస్ డిపార్ట్మెంట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సమాజంలో గుర్తింపు రావాలంటే మీరు ఆ బలహీనుడి పట్ల ఉండాలని చెప్పి ప్రతి సమావేశంలో ఆ యొక్క మాటలు గుర్తు చేస్తూ మమ్మల్ని అందరూ కూడా ఉత్తేజపరుస్తూ ఉద్యోగంలో మరి నిమగ్నం చేస్తున్నటువంటి మా జిల్లా ఎస్పీ సార్ మాట్లాడుతున్న కోరుతున్నాం సార్. ఈరోజు సార్కి చాలా పని ఉన్నా కూడా సార్ మీరు వస్తే మా టీం అందరూ మోటివేట్ అవుతారు. ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్స్, మా కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్, తర్వాత మా సిబ్బందికి, ప్రజలందరికీ కూడా బాగుంటుందని చెప్పి సార్ చాలా బిజీ టైంలో కూడా మనకి చాలా విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని ఒక 62 కేసుల్లో ఒక 70 పైన పైచీలకు ముద్దాయిలకు శిక్ష పడుతుందంటే అది మనందరికీ కూడా గర్వకారణం. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కానీ, ప్రాసిక్యూషన్ కానీ ఎన్ని కష్టాలు పడినా అల్టిమేట్ గా నిలబడాల్సింది మీరే. ఎవరైతే బాధితులు ఉన్నారో మీ ధైర్యం మీదనే ఈ కేసు అనేది నిలబడుతుంది. ఆ నేరస్తుడికి, చెడ వ్యక్తికి శిక్ష పడుతుంది. మనకి జరిగిన నేరానికి మనం పోరాడి శిక్ష పడించి వాడికి తప్పు తెలుసుకునేటట్లు మనం ఎప్పుడైతే చేయడంలో విఫలమవుతామో ఆ తప్పు మన ఒక్కడితోనే ఆగదు. ఈ రోజు మనం బాధితులం అవుతాం. మనం ఆ బాధను చూసి వదిలేస్తే రేపు మన పక్కన వాళ్ళు బాధించబడతారు. ఆ తర్వాత జనాలు అందరూ బాధించబడతారు. ఏదో ఒక రోజు అది మొత్తం మన వ్యవస్థనే దెబ్బతీస్తుంది. కాబట్టి నేను ఇందాక కూడా చాలా మంది వచ్చి ఇక్కడ మాట్లాడారు. మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాధకు లోనై ఉంటారు. కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ ఎంత సపోర్ట్ చేసినా, పోలీసులు ఎంత సపోర్ట్ చేసినా, ఒక వ్యక్తి చనిపోయి కానీ ఇంకొక ఇంట్లో అఘాయిత్యం జరిగితే ఆ బాధ విన్నవాడికి కన్నీళ్ళు వస్తాయి. అట్లాంటిది మీరందరూ అనుభవించారు. ఆ బాధ అనుభవించి మనకి ఇంతే ప్రాప్తమని వెళ్ళిపోయే సమాజం మనది. లేకపోతే కొంతమంది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఊళ్ళో వాళ్ళు మాట్లాడరు, చాలా అపోహలు పెడతారు. ఆ కోర్టులో అంటే అది ఎప్పుడో 5 సంవత్సరాలు అవుతుంది, శిక్ష ఎప్పుడు పడుతుందో, నన్నేం చేస్తావు, బెయిల్లో వస్తాము, అలా రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. డబ్బిస్తామని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, భయపెడతారు, గ్రామంలో వేలేస్తామని చెప్పి బెదిరిస్తుంటారు. మీరందరూ అలాంటి ఒత్తిడులకు నిలబడుకొని ఈ రోజు న్యాయాన్ని గెలిపించారంటే దానికి ముఖ్య కారణం మీరు. మీ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, న్యాయ వ్యవస్థ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరికీ ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరూ గట్టిగా చెప్పకుండా అభినందించారు. చూసి అవును కొంచెం లేట్ అయినా కూడా న్యాయం గెలుస్తుంది, మనం నిలబడాలి, మనం నిలబడితే పోలీస్ వ్యవస్థ మనకు సహకరిస్తుందని ఇప్పుడు మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్ లాగా మిమ్మల్ని చూసి చాలా మంది సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తారు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తారు. చివరి వరకు కోర్టులో నిలబడుకొని చెడు వ్యక్తికి మనము శిక్ష పడేలాగా చేసుకోవాలి. మన ఇంట్లో చాలా మామిడి పండ్లు ఉంటాయి. ఆ మామిడి పండ్లు తెలుసో తెలియకో ఒక దాంట్లో పురుగు పడుతుంది. ఆ పురుగు పడిన మామిడి పండుని తీసి పక్కన పెట్టలేదు అనుకో, ఉన్న మామిడి పండ్లని చెడిపోతాయి. సో మీరు అంత మంచిగా అలాంటి పురుగుల్ని తీసే వ్యవస్థ మనది. దానికి సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్. తర్వాత ఇవాళ రేపు చూస్తే చట్టాలు కానీ అవేర్నెస్ కానీ చూశాక ఒక చెడు వ్యక్తికి శిక్ష పడించడం కంటే ఎవరెస్ట్ ఎక్కడం సులభంగా ఉంది. రకరకాల చట్టాలు, రకరకాల ప్రొసీజర్స్, ఎక్కడో ఏ చిన్న మిస్టేక్ జరిగినా చెడు వ్యక్తి ఈజీగా పారిపోతాడు. ఒక 1000 మంది
తప్పించుకున్నా ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనే లాంటి న్యాయ వ్యవస్థ ఉంది. దాంట్లో ఏ చిన్న తప్పు కూడా ఆస్కారం లేదు. అట్లాంటి కష్టమైన సమస్య నేను మన కోర్ట్ మానిటరింగ్ సెల్ టీంకి ఇచ్చాము. కోర్ట్ మానిటరింగ్ సెల్ సిఐ గారు సుబ్బారావు సిఐ గారు అయితేనేమి, మన అంతకుముందు మన అడిషనల్ ఎస్పీ గారు మానిటర్ చేసేవాళ్ళు, ఎస్పీ గారు రిటైర్డ్ ఎస్పీ గారు సూర్యచంద్రరావు గారు అయితేనేమి, వాళ్ళ ఎస్ఐస్, వాళ్ళ మొత్తం హెడ్ కానిస్టేబుల్స్ పోక్సో కోర్టులో కానీ అందరూ ఏం నిరూపించారంటే, ఒక వ్యవస్థకి నమ్మకంగా ఒక పని ఇచ్చి ఈ పని మీరు చేయండి అని చెప్పి మనం ఎప్పుడైతే వాళ్ళకి ఒక బాధ్యతను ఇస్తామో వాళ్ళు దాన్ని ఒక ఉద్యోగం లాగా చేయలేరు. ఎవరైనా దాన్ని ఒక ఉద్యోగం లాగా భావిస్తే ఈ ఫలితాలు రావు. నేను ఒకవేళ బిజీగా ఉన్నా, లేకపోతే ఏదైనా మానిటరింగ్ చేయకపోయినా పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటది, చాలా వాళ్ళకి ఈ పని అని ఉండదు, అన్ని పనులు వాళ్ళవే, ఏదో ఒక పని ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. కానీ అప్పుడు ఏమవుతుంది, ఎస్పీ గారు చెప్తే ఒక 2 రోజులు 3 రోజులు చేస్తారు, ఒక వారం చేస్తారు, తర్వాత మర్చిపోతారు. అది ఉద్యోగం లాగా చెప్తే చేయడం. ఇది ఒక బాధ్యత కంటే కూడా ఇది ఒక భక్తితో చేశారు కోర్ట్ మానిటరింగ్ సెల్ టీం అందరూ. వాళ్ళ యొక్క సక్సెస్ మనము పోలీస్ ఉద్యోగాన్ని భక్తితో చేస్తే, మనం చేసే 1 గంట సమయం మనం వెచ్చిస్తే ఎంతమందికి మనం న్యాయం చేయొచ్చు అన్న ఒక్క భక్తితో కానీ మనం పనిచేస్తే రిజల్ట్స్ అట్లానే ఉంటాయి. కోర్ట్ మానిటరింగ్ సెల్ సిస్టమ్ ఈ రోజు ఓన్లీ కోర్ట్ మానిటరింగ్ కాదు ఆలోచిస్తుంది. మన జిల్లాలో ఉన్న ప్రతి వింగ్ కి, ప్రతి స్టేషన్ కి, ఈవెన్ రాష్ట్రంలో కూడా వాళ్ళు ఆదర్శం. అది వాళ్ళు ఒక భక్తితోటి ఉద్యోగం కంటే మిన్నగా భావించారు. కోర్ట్ మానిటరింగ్ సెల్ అయితేనేమి, ఇప్పుడు మనకి ఎస్ఐబి వింగ్ ఉంది, దాంట్లో కూడా అట్లాంటి త్యాగాలు చేశారు వాళ్ళు. అట్లాంటి త్యాగాలు చేశారు కాబట్టి ఒక ఆఫీసర్ బయటకు పోవాలంటే అంతకుముందు 2 కార్లు 3 కార్లు మార్చుకొని మఫ్టీలో వెళ్ళి, నాయకులు కూడా లోపలికి వెళ్ళి ప్రజల దగ్గర కలవడానికి ఇబ్బంది పడే పరిస్థితుల నుంచి ఇప్పుడు మనం నక్సలిజమే మార్మూలంగా పోయిన పరిస్థితికి మనం వచ్చాం. దానికి ఎస్ఐబి లాంటి ఆర్గనైజేషన్స్, సో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఎప్పుడు నేను నోటీస్ చేసింది ఏమంటే, వాళ్ళు దాన్ని ఒక పనిలాగా ఎప్పుడు చూడరు. వాళ్ళు దాన్ని ఏదో వాళ్ళ పర్సనల్ అజెండా లాగా దీంట్లో శిక్ష పడించాలన్నట్లు వాళ్ళు చేస్తారు. సో ఆ స్ఫూర్తిని మనం తెచ్చుకోవాలా. నెక్స్ట్ ముఖ్యంగా మన కోర్ట్ మానిటరింగ్ సెల్ సిఐ గారు, ఆయన ప్రతి కేసు కూడా ఆ కన్సర్న్ ఐఓతో మాట్లాడడము, సిబ్బందిని మోటివేట్ చేసుకోవడము. ఏ రోజు ఇది నేను ఉమెన్ పోలీస్ స్టేషన్ కదా, నాకెందుకు ఇది అని అడిషనల్ గా ఇది నాకు ఎందుకు బాధ అని ఒక్క రోజు కూడా నా దగ్గర బాధపడడం కానీ, అయ్యో ఇది నేను చేయడం వల్ల నాకేమొచ్చింది అని అడగడం కానీ. ఎందుకంటే ఇదంతా థ్యాంక్లెస్ జాబ్. ఏ రోజు మనం ఉద్యోగం చేస్తుంటే మాకేదో సర్కిల్ వస్తుందని, లేకపోతే మాకేదో సబ్ డివిజన్ వస్తుందని ఉద్యోగాలు చేసే రోజులు ఇవి. అట్లాంటప్పుడు ఏం ఆశించకుండా మన వల్ల సమాజానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆయన సిఐ గారు చాలా కష్టపడి ఈ వర్క్ ని కర్మ క్రియ నాకు క్రెడిట్ ఇస్తున్నారు. కానీ ఆ వ్యక్తే దానికి నేను జస్ట్ ఒక డైరెక్షన్ ఇచ్చాము, ఆయన రోజు దాన్ని ఫాలో అప్ చేసుకొని ఆ టీం ని ముందుకు నడిపించి ఇంత మంచి సక్సెస్ క్రియేట్ చేస్తారు. నేను ఇప్పుడు కాన్ఫిడెంట్ గా చెప్తాను, వాళ్ళందరూ ఎక్కడైనా లా అని చదువుకొని వాళ్ళు కూడా అడ్వకేట్ లాగా పోవాలనుకుంటే దే కెన్ ఆల్సో షైన్ వెరీ వెల్ లైక్ ఎనీ అదర్ అడ్వకేట్ సార్. కోర్ట్ ప్రొసీజర్ లో వాళ్ళు చాలా ఇప్పుడు నిష్ణాతులు అయ్యి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కడ ఎలా చెప్పించాలి, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఎలా రాయించాలి, పీపీ గారికి ఎలా బ్రీఫ్ చేయించాలి, ముఖ్యంగా ఈ విట్నెస్ మేనేజ్మెంట్ లో వాళ్ళు చాలా బాగా చేశారు సార్. ఎక్కడెక్కడ వాళ్ళని గుర్తించడము, వాళ్ళని మోటివేట్ చేయడము, ఒక సైకాలజిస్ట్ లాగా, ఒక ప్రొసీజర్ తెలిసిన పోలీస్ ఆఫీసర్ లాగా చాలా చక్కగా మీరు అందరూ వర్క్ చేశారు. నేను ఇంకొకటి కూడా చెప్తాను ఐజీ సార్ గురించి. ఐజీ సార్ మేము కోర్ట్ మానిటరింగ్ ఏం చేస్తున్నామో నేను జాయిన్ అయిన దగ్గర నుంచి సార్ దగ్గర కొన్ని స్పెషల్ కేసెస్ ఉంటాయి. అది యాసిడ్ అటాక్ కేసు కావచ్చు, పల్లెర్లమూడి కేసు కావచ్చు, తర్వాత మన గంధం నరేంద్ర మన కానిస్టేబుల్ చనిపోయారు. ఆ కేసు సార్ పర్సనల్ గా రేంజ్ లో ఉన్న కేసులన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ కనీసం 2 సార్లు అడుగుతారు మమ్మల్ని. అంటే అది ఒక స్ఫూర్తి. ఇప్పుడు మనం ఎన్ని పనులు చేసినా, మన రోడ్డు మీద ఉద్యోగం చేసినా, వరదల్లో పని చేసినా, మనకి ఏంటంటే ఎప్పుడు ఏదైనా మనం డ్యామ్ కట్టి గేట్లు వేస్తే మనం రెగ్యులేట్ చేయగలం. చెరువు గండి పడిపోయినాక మనం ఏం చేయలేము.
ఈ కన్విక్షన్స్ వేయించి మన ఊర్లో మీరు వెదవ పని చేస్తే మీకు శిక్ష పడుతుందని ఎప్పుడైతే నమ్మకం కలిగించలేకపోతామో మన లా అండ్ ఆర్డర్ మన కంట్రోల్లో ఉండదు. సో అంత ఇంపార్టెంట్ అని చెప్పి సార్ కూడా రెగ్యులర్ గా కొన్ని కేసెస్ ని పర్టికులర్ గా మానిటర్ చేస్తూ వాటన్నిటికీ కూడా ఇప్పుడు శిక్ష పడించే సార్ పల్లెలూడి కేసు కూడా త్వరలో శిక్ష పడుతుంది సార్. అట్లా సార్ కూడా దాన్ని పర్టికులర్ గా మానిటరింగ్ చేసేవాళ్ళు. ఈ కోర్ట్ మానిటరింగ్ సెల్ ని కూడా చాలా చక్కగా మోటివేట్ చేయడానికి కూడా మన దగ్గరకు వచ్చారు సార్ ఈ రోజు. తర్వాత పీపీస్ కూడా, సో వీ హ్యావ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పీపీ స్కీమ్ సార్. ఎప్పుడు నా దగ్గర పీపీస్ అంటే నాకు చాలా మంది చాలా కంప్లైంట్ చేసేవాళ్ళు సార్ ఇంతకు ముందు. ఇక్కడ పీపీస్ మాత్రం సార్ వీళ్ళు ఇంకా ఎన్బిడబ్ల్యూ రాలేదు సార్, ఈ సిడి ఫైల్ వస్తే వీళ్ళకి శిక్ష పడిస్తాం సార్ అని ఒక గ్రూప్ పెట్టారు సార్. ఆ గ్రూప్ లో మా కానిస్టేబుల్స్ వీళ్ళకంటే కూడా వాళ్ళు కూడా మా కోర్ట్ కానిస్టేబుల్స్ కంటే వీళ్ళు కూడా ఎక్కువ సరే ఇది అర్జెంట్ గా సిడి ఫైల్ రావాలి, వీళ్ళకి 8 రోజుల నుంచి జైల్లో పెట్టాలి అని చెప్పి చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడంతో ఈ పోలీసు ప్రాసిక్యూషన్ రెండు కలిస్తేనే ఈ సక్సెస్ వస్తుంది. తర్వాత మనం ఎన్ని ప్రజెంట్ చేసిన అంటే ఈ కేసులో 72 కేసుల్లోనే కన్విక్షన్ వస్తుందని కాదు. యాక్చువల్ గా చాలా అన్యాయాలు జరిగి ఉంటాయి. ఇప్పుడు 72 కేసులు జరిగి ఉంటాయంటే కనీసం ఒక 150 కేసులు 200 కేసులు జెన్యూన్ కేసులు ఉంటాయి. అన్నిటిని మనం తీసుకెళ్లి ప్రజెంట్ చేసినాక ఆ జడ్జి కూడా ఒక సొసైటీ మీద ఒక దృక్పథం ఉండాలి. జడ్జి అంటే జస్ట్ మన ముందున్న లాని న్యాయ వ్యవస్థకి కళ్ళ గంటలు కట్టేది ఫ్యాక్ట్స్ ని చూడకూడదని కాదు, మనకున్న కులాన్ని మతాన్ని ప్రిజుడిస్ ని చూడకుండా ఉండమని. దాని అర్థం ఫ్యాక్ట్ చూడకూడదని కాదు. ఆ ప్రిజుడిస్ ని కూడా పక్కన పెట్టుకొని మనము ఒక పెద్ద గొప్ప రోల్ ప్రపంచంలో ఎవరికి మన వ్యవస్థలో ఎవరికి అంత రోల్ లేదు, ఒక జడ్జికి ఉన్నంత రోల్. జడ్జి గారు ఏం సెట్ చేస్తే అదే వేదం, దాని మీద అప్పీల్ అయ్యి దాన్ని రిజెక్ట్ అయ్యేది ఆల్మోస్ట్ 100కి ఎక్కడో కోర్టులో వంతు తప్పే ఉండవు. వాళ్ళకి సమాజం మీద ఉన్న దృక్పథంతో వాళ్ళు ఏ రకంగా అడుగేస్తారో, వాళ్ళు ఏ రకంగా శిక్షలు నిర్ణయిస్తారో దాన్ని బట్టి మన సమాజంలో డ్రగ్స్ కావచ్చు, మహిళల మీద చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు కావచ్చు, లేకపోతే ఈ నేరాలు ఎవరినో ఒకరిని చంపి డబ్బు తీసుకోవడం అనేది కావచ్చు, వాళ్ళు రాసే రాత వాళ్ళు పెట్టే సంతకం సమాజం మీద ఎవ్వరూ చేయలేనంత ఇంపాక్ట్ చూపిస్తుంది. మన దగ్గర ఉన్న న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు కూడా ఒక మానవతా దృక్పథంతో స్పందించి పేపర్ మీద ఉన్నదే కాకుండా సమాజంలో ఏం జరుగుతుంది, మన ముందున్న నేరస్తులు అంతకుముందు ఎన్ని నేరాలు చేశారు అది చూసి ఆ సామాజిక దృక్పథంతో వాళ్ళు స్పందించారు. కాబట్టి చాలా కన్విక్షన్స్ అనేవి మనకి ఈ రోజు వచ్చాయి. ఇందాక మన ఏపీపీస్ సార్ కూడా ఎప్పుడు చెప్తుంటారు, రేట్ ర్యాంక్ ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేసినా సిడిఆర్స్ కానీ మన కేసుని ఎలా బిల్డప్ చేయాలా, కేసుని ఎలా ప్రజెంట్ చేయాలనేది సార్ ఎప్పుడు చెప్తుంటారు. ఇప్పుడు ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి, బలహీనుడికి పోలీస్ తప్పితే ఎవరు ఉండరు. వాడు లాయర్ పెట్టుకోలేడు, వాడు విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు, వాడు నాయకుల దగ్గరికి పోలేడు. వాళ్ళకు ఉన్న ఒకే ఒక దిక్కు పోలీసు. ఆ పోలీసు తన మనము అందుకే మనం పెట్టే సంతకం కావచ్చు, మనం ఇన్వెస్టిగేషన్ లో రాసే ఒక సిడి ఫైల్ కావచ్చు, మనం వేసే ఛార్జ్ షీట్ కావచ్చు, ఒక వ్యక్తి మీద ఒక అక్యూజ్ ని జైలుకు పంపించడం కాదండి. ఒక కుటుంబానికి జరిగిన తీవ్ర అన్యాయాన్ని మీ వ్యవస్థ మీద నమ్మకం నిలపడం. అదే వాళ్ళు ఒకటే కాదు, ఆ ఊరు ఆ మండలం వాళ్ళందరూ కూడా వ్యవస్థ మీద నమ్మకాన్ని కలిగజేస్తారు. మీరు ఎప్పుడైనా మీరు ఒక సిడి ఫైల్ టైప్ చేసినప్పుడు కానీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు కానీ అది గుర్తుపెట్టుకోండి. మీరు గుడిలోకి ఎంత పవిత్రంగా పోవచ్చు, మీరు చాలా పుష్కరాల్లో స్నానం చేయొచ్చు, కానీ మీరు సంతకం పెడుతున్నప్పుడు అంతే పవిత్రత మీ మైండ్లోకి రావాలా. మీ చేతిలో ఉన్న ఛార్జ్ షీట్ కావాలనేది అంతకంటే పవిత్రమైన పని ఇంకొకటి ఉండదు. సో ఆ సంతకాలు ఆ ఛార్జ్ షీట్స్ వేసినప్పుడు కేసు ఫైల్లో మీరు రాసినప్పుడు మీకు వీళ్ళందరి కథలు మీకు గుర్తు రావాలి. వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించడానికి కారణం అది. మీరు ఆ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళందరి మొహాలు మీకు గుర్తు రావాలి. ఏ ఒక్క చిన్న తప్పు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తున్నా ఈ రోజు వాళ్ళలో ఆ కుటుంబానికి న్యాయం జరిగేది కాదు. వాళ్ళందరూ చక్కగా చేశారు కాబట్టి ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. మనలో మన తప్పు వల్ల ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు. అది అలాగే చేస్తారని ఇప్పుడు చేశారు, మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్
ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు ఈ సిఎంఎస్ టీమ్ చక్కగా పనిచేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుమార్ గారు, ఎస్పీ గారు, కిషోర్ గారు, అలాగే ఆఫీసర్స్, అలాగే ఈ సమాజంలో ఉన్నటువంటి నేరాలని వాటిని అరికట్టి వారికి నిర్దోషులుగా వారు బయటకు వచ్చిన వారికి, అలాగే నేరాలు ఆమోదింపబడి అన్యాయంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ ఈ రోజు నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాం. నేను కూడా ఒక 2 నిమిషాలు టైం తీసుకుని మాట్లాడాలనుకున్నా. ఏ విధంగా అంటే, నేను కోటేశ్వరి 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల్లో కూడా పోలీస్ వారితో ఎంతో అనుబంధం ఉంది. అనుబంధం ఎలా అంటే, పరిణితి చెందుతూ సార్ ఎస్ఐ గారుగా ఉన్నప్పటి నుంచి ఆయనతో అనుబంధం. తర్వాత శివకిషోర్ గారు వచ్చిన తర్వాత, ఎస్పీ గారు వచ్చిన తర్వాత కోర్టు మానిటరింగ్ సిస్టమ్, నేను అడిషనల్ పీపీ అయిన తర్వాత కోర్టు మానిటరింగ్ సిస్టమ్ ని ఎలా డెవలప్ చేశారు అనేది చూస్తే చాలా నిశ్చితంగా ఆయనకి దీని మీద ఉన్న అవగాహన మీద నాకు చాలా ఆనందం వేసింది. అలాగే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ప్రజల్లోకి పూర్తిగా వెళ్తుంది. ఏ విధంగా అంటే, మన ఐజీ ఎవరంటే అశోక్ కుమార్ గారిని ఎవరైనా చెప్పగలరు, అలా శివకిషోర్ గారిని ఎస్పీ గారని చెప్పగలరు, అలాగే అడిషనల్ ఎస్పీగా చేసినటువంటి సూర్య చంద్రరావు గారని చెప్పగలరు. ఈ విధంగా వినూత్నంగా వెళ్తున్న మన డిఎస్పీ గారు శ్రావణ్ కుమార్ గారు, అలాగే కోర్టు మానిటరింగ్ సిస్టమ్ లో వచ్చిన సుబ్బారావు గారు ఎందుకు చెప్పగలుగుతున్నారంటే, అన్యాయం చేయబడిన వ్యక్తులకి న్యాయం చేయాలని ఒక తపన, ఒక దృఢ నిశ్చయంతో పనిచేస్తున్న ఈ డిపార్ట్మెంట్ కి పూర్తిగా నేను అభినందనలు తెలియజేసిన. అదే విధంగా కేసుల్లో కన్విక్షన్లు పడాలని ఈ తపనతోటి చేస్తున్నటువంటి సిఎంసి టీమ్ కి పూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా ఏలూరు ఎంతగా చనిపోయాడు సార్, అలాగే వీఆర్ చనిపోయాడు సార్, ఇన్స్పెక్షన్ జనరల్ చనిపోయాడు సార్. మళ్ళీ అది కూడా ఇబ్బంది అయింది సార్. ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ నేను ఏంటంటే, అప్పుడు ఎవరైతే ఆ టైంలో డిఎస్పీ గారి టైంలో ఎవరైతే పనిచేస్తారో ఈ సంస్థ గారి టైంలో పనిచేసాడు ఎస్ఐ గారికి ఎవరైతే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత ఎవిడెన్స్ తెప్పించి అందులో అడ్వకేట్ కూడా చాలా మోస్ట్ డిఫెన్స్డ్ ఒక టాప్ పోస్ట్ అడ్వకేట్ పెట్టాడు. అందులో కూడా కేసు గెలవాలని ఉద్దేశంతో వాడు చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఎన్ని మనం బిల్డప్ చేసి వాడికి మళ్ళా 10 years కనెక్షన్ తీసుకుంటాం సార్. తర్వాత నెక్స్ట్ మొత్తం ఈ ఆర్టీ వచ్చి యాక్సిడెంట్ గా చిత్రీకరించాలనే ఉద్దేశంతో వాడు కూడా ఉన్నప్పుడు జరిగింది సార్. అది సార్ మిస్టేక్ చేసిన సార్ కేసు, ఎందుకంటే వాడు జైల్లో ఉండగానే అయితే కోర్టు మమ్మల్ని 2025 అయితే దాన్ని పోలీసులు కంప్లైంట్ చేసి మాకు తొందరగా నేరస్తులు ఎవరైనా పట్టుకొని మాకు న్యాయం చేసి బంగారును డబ్బులు పైన రికవరీ చేసి అందజేశారండి పోలీసు వారు. వాళ్ళు చేసిన సహాయ సహకారాన్ని మేము మర్చిపోలేదు. అలాగే సంవత్సరం లోపలే కేసు ఛేదించారండి పోలీసు వారు. ఎస్పీ గారు వాళ్ళ టీం మొత్తం మాకు మంచిగా సహాయం చేశారండి. అట్లాగే కోర్టు ఇంకా రమేష్ గారు వీళ్ళందరూ కూడా లాయర్ గారు వీళ్ళందరూ మంచిగా హెల్ప్ చేసి పెట్టారు. దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడప్పుడు డైలీ ఫాలోఅప్ చేసేవారు సార్. ఏమైంది అందులో కన్వెక్షన్ చేసిన తర్వాత ఆడు కష్టంలో ఉండగానే ట్రైల్ కండక్ట్ చేసి మీకు ఏం జరిగింది? ఇది యాక్చువల్ 2018లో కేసు పెండింగ్ ఉన్నాయండి. అలాగే వాడు అంటే విట్నెస్లు బయటపెట్టడమే కాదు, పోలీసు వారిని కూడా మన సిఎంసీ టీంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా
ప్రతి వీక్నెస్ తీసుకొచ్చేస్తున్నారు, ప్రతి వీక్నెస్ చేస్తున్నారు అని చెప్పి మీరు అసలు ఇంటికి ఎలా వెళ్తారు అని కూడా ఆమె ప్రకటన చేయడం జరిగింది. చేయడానికి కూడా వాళ్ళకి కూడా చాలా కష్టంగా ఉందండి భావిస్తున్నాం అండి. అలాగే పోలీస్ ఎస్పెషల్లీ సిఎంసీ చాలా బాగా వర్క్ చేశారండి. మాకు న్యాయం జరిగిందని మేము చెప్పేసి బాడీ నాకు వదిలేసి వెళ్ళిపోయాడు సార్. బాడీ ఐడి డీకంపోజ్ అయింది సార్. సిఐ గారు ఎల్బీసీఐ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసి బాడీ అంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఐ విట్నెస్ లేనప్పటికీ ఐ విట్నెస్ యాక్షన్ లేదు సార్. అది ఒక లీగల్ ఎవిడెన్స్ లీకప్ చేసుకుంటూ వచ్చి బాడీ కూడా లైఫ్ అయింది సార్. మరి యాక్చువల్ ఈ కేసులో కూడా సాక్షులు ఎక్కువ మంది బంధువులు సార్. మొత్తం యొక్క బంధువులే మనకి సాక్షులు ఉన్నారు సార్. వాళ్ళు కూడా ఏమాత్రం కూడా మనం తన హాస్టల్ అవ్వకుండా వాళ్ళందరినీ పిలుచుకొచ్చి వాళ్ళని మనం ముందుగానే జాగ్రత్త ట్రీటింగ్ చేసి వాళ్ళు చెప్పించి సార్. వాళ్ళు కూడా మోటివేట్ చేశారు. ఇందులో పెద్దలు యాక్చువల్ ముద్దాయి కాలుగా సేమ్ కానీ వాళ్ళు కూడా చెప్పి మనకు అంత కాదని చెప్తే వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేశారు సార్. అందులో కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఇందులో ఐడెంటిటీ సగం లేదు సార్. యాక్చువల్గా బాడీ కూడా డీకంపోజ్ అయ్యింది బాగానే. ఆ ఇన్వెస్టిగేషన్ లైనప్ కూడా సిసి ఫుటేజ్ తర్వాత గూగుల్ ట్యాగ్ తీసుకొని అలాగే ప్రెజెన్స్ కూడా ప్రూవ్ చేశారు సార్ అయ్యో గారు. దానివల్ల కూడా కేసు సిసి ఫుటేజ్ కూడా వచ్చేసారు సార్. అది కూడా దానివల్ల మా చెల్లెలు మా మేనల్లుడు మా బాబు కూడా చనిపోయాడు 2023 జనవరి 20వ తారీఖు. గోడపాడు నుంచి మా చెల్లె బయలుదేరి మా ఊరు వస్తుంది. కూడా మా ఊరు అతను సంథింగ్ చెప్పాలి చూడండి. అతను నేను ఎక్కించుకెళ్తాను రామని మాకు రోడ్డు అడుగు దగ్గర నుంచి రోడ్డు ఉన్నది సార్. ఆ రోడ్డు బాగుంటుంది అడుగు తీసుకెళ్ళి తనని చంపేసి ఉడేసి సీఎంకి ఉడేసి తీసుకెళ్ళేసి చంపేసి వాళ్ళు రోడ్డు కనబడింది సార్. కనబడకపోతే మేము మా మేనేజర్ చేపల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. వారు కూడా సమాధానం చెప్పారండి. మీరు ఒక పార్టీ వస్తుంది చెప్తాము మేము అధ్యక్షులు ఉన్నాము అని చెప్పారండి. వారం రోజులు కూడా మా పని వస్తూనే ఉండండి కూలి పని చేసుకున్నాం. వారం రోజుల తర్వాత అక్కడ నుంచి చింతపూడి సార్కి మలేశ్వరి గారు ఉన్నప్పుడు మాకు సార్ సిఐ గారు వారికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చేవారికి నర్సాపురం నుంచి మళ్ళీ ఎస్సీ గారు అలాగే అప్పుడు చేంజ్ చేశారు. ఆ ద్వారా తెలిసింది. కానీ తెచ్చాక కూడా మాకు ప్రతి ఒక్కరు కూడా మీ న్యాయం జరుగుతుంది. నేను ఒక్కలేనండి, ఒక అక్క ఇద్దరు చెల్లిందండి. నా తర్వాత సరిపోయింది. నువ్వు అక్కడే నువ్వేం చేయలేవు. ఆ నెల బయటకు వచ్చేసాడు ఆ ముద్దాయి. నువ్వు వల్ల ఏం లేదంటే మేము మళ్ళీ పెట్టుకొని అలాగే ఉన్నానండి. 2023 మాకు దేవుడి వల్ల ఈ 2025 లాస్ట్ నవంబర్లో మాకు నోటీసులు వచ్చాయండి కోర్టు రామని. నోటీసులు వచ్చాక అక్కడి నుంచి నాకు ధైర్యం వచ్చింది. అమ్మాయి నాకు కేసు పెట్టుకోలేదు, నాకు న్యాయం జరుగుతుంది, నేను ధైర్యంగా ఉన్నానండి. సార్ ఎస్పీ గారు మీరు 50% క్లీను మలేరియా సీఏ గారు ప్రతి ఒక్కరు కూడా మాకు బాగా సహాయం చేయండి. నాకు న్యాయం జరగడం నాకు నా ఊళ్ళో కూడా నేను న్యాయం జరగలేదండి. మేము ఒక్కడైనా కానీ గ్రామస్తులు ఎవరు కూడా నాకు సహాయించలేదు. అటు ముద్దాయికలే మాట్లాడుకుంటా ఆడేం చేయలేదు బయట వచ్చేస్తా అని మాట్లాడండి. కానీ మీరు ఏర్పాటు చేయడం వల్ల నాకు ప్రతి ఒక్కరు కూడా నాకు న్యాయం చేశారు. మీరు భయపడకూడదు, నీ చెల్లి భయపడిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా పోలీసులు మహా సహాయించండి. ఇప్పుడు మా చెల్లి జనవరి 9వ తారీఖున ఆ ముద్దాయికి శిక్షపడిందండి. 5 రోజులు శిక్షపడిందండి. 5 కాలకాలం శిక్షపడింది. మాకు హ్యాపీగా ఉంది. మేము ఈ రోజు సంతోషంగా ఉంటే మీ డ్రైవర్ సార్ మీ డిపార్ట్మెంట్ ఉండడం బట్టే మేము సంతోషంగా ఉన్నాం. మా బాగా బొట్టి కూడా గారండి అటు నాయకు కూడా 5 లక్షలు తీసుకొని కేసు వాయిదాకి రెడీగా ఉన్నారండి. కానీ మమ్మల్ని కూడా ఏమో లెటర్ పెట్టాడు. కానీ మేము జరిగిన విషయం ఏది తప్పు ఏం చెప్పకుండా ఉన్నది తప్పి చెప్పి బాగా చెప్పినట్టు న్యాయం మా బాగా జరిగింది. మీ వల్ల మీ డిపార్ట్మెంట్ వల్ల మరి మాకు బాగా జరిగింది. వచ్చిన తర్వాత ఏమైందంటే వాడు డిఫెన్స్ లాయర్ గారు చిన్న అనుభవాలు అర్థం పెట్టుకుని మొత్తం ఆ కేసుని కండక్షన్ సెటిస్ఫైడ్ చేశారు సార్. సెటిస్ఫైడ్ చేసి మళ్ళీ డీలో ట్రయల్ అడిగారు. మళ్ళీ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ట్రయల్ స్టార్ట్ చేస్తే ఇందులో చాలా కష్టం సార్. యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ 3 months లో కొంచెం వేడిగా ఉంటారు కాబట్టి విట్నెస్ అంతా కూడా దగ్గర ఆ సీన్ రిమెంబరెన్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా చెప్పలేదు సార్. ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళా 2 మిస్ అయితే అందరూ కూడా మా ఓన్ కేసు చేశారు సార్. నేను సీఎంసీగా ఉంది ఈ విషయం చాలా టెన్షన్ పడ్డాను సార్. నిజంగా అది ఎక్కువ అన్ని కేసు కంటే ఈ కేసు ఎక్కువ టెన్షన్ పడ్డాను సార్. ఎందుకంటే నేను సీఎంసీ ఉండి నా కేసు పోతే అది చాలా బాగుందని చెప్పి సార్ టెన్షన్ పడ్డాను సార్. నిజంగా తప్పించడం కూడా ఎవిడెన్స్ ఇప్పించడం సార్ కష్టమైంది సార్. ఎందుకంటే 2 years అయిపోయింది సార్. అప్పుడు మాకు రిమెంబరెన్స్ మర్చిపోయారు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు సార్. అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాద్లో ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి తెప్పించారు సార్. ఇందులో ముఖ్యంగా ఎవిడెన్స్ కాబట్టి ఐడియా ఉంటుంది. ఇందులో ఎవిడెన్స్ అంతా అమ్మాయి కూడా 30 lakhs ఇచ్చారు సార్. ఇది కూడా హ్యాపీ అయ్యారు సార్.
ఇందులో ఒక తర్వాత ఏంటంటే సార్ లాస్ట్లో ఇందులో చిన్న ట్విస్ట్ ఏంటంటే సార్ అమ్మాయి యొక్క ఫ్రెండ్ మొత్తం చైల్డ్హుడ్ ఫ్రెండ్ సార్ అమ్మాయి ఏం చేసిందంటే మధ్యలో ఫస్ట్ ట్రైన్లో మనం సపోర్ట్ చేసింది సార్ ఫస్ట్ నుంచి సెకండ్ డిలవర్ ట్రైన్కి వచ్చేకి మా దగ్గర బాగా చెప్తాను అన్ని చెప్పి కోర్టులోకి వెళ్ళి హాస్టల్ అయింది సార్. ఎందుకంటే అమ్మాయికి ఏమి డిఫెన్స్ లాయర్ క్యాచ్ చేశారు సార్ మనకు తెలియకుండా క్యాచ్ చేశారు సార్. ఇంకా దాని మీద ఏం చేసిందంటే హాస్టల్ అయింది సార్. అప్పుడు మేము ఇంకా టెన్షన్ పడిపోయాం ఈ కేసు మెయిన్ విట్నెస్ తర్వాత చైల్డ్హుడ్ ఫ్రెండ్ మిస్ అయ్యిందని చెప్పి టెన్షన్ పడ్డాం సార్. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని మిగతా సాక్షులు తీసుకుని 100% చేశారు సార్. అందువల్ల కరెక్ట్ వచ్చింది సార్. కానీ మా సార్ వాళ్ళందరూ నా ఇంటి చుట్టూ తిరిగి మా అమ్మని సహకరించి న్యాయం చేసి కోర్టుకి వేసేసా. వాళ్ళు 6 వేసినా కూడా 2 సంవత్సరాలు మళ్ళీ తిరగదీసి అమ్మ మళ్ళీ మీరు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి అని అంటే సార్ మమ్మల్ని ఇంకా బిడ్డ చనిపోయినప్పుడు మమ్మల్ని ఇంకా తిప్పించారు సార్. ఎందుకు నేను నా వంటి బిడ్డకి ఎవరికి రాబట్టి సార్ మా కోసం చేయాలి మీరు ఇంత కష్టపడి నాయన మాకు ఇల్లు తిరిగి మీ అందరికీ నా ధన్యవాదాలు సార్. మీ అందరికీ మా బాబుకి మాకు న్యాయం చేసినప్పుడు నిలబడ్డారమ్మా. మీరందరూ చాలా మందికి స్ఫూర్తి. ఏదైనా మనకు అన్యాయం జరిగినప్పుడు మనం నిలబడాలి. మనకు అన్యాయం జరిగినప్పుడు మనమే నిలబడలేదనుకో మనకెవరు నిలబడతారు? చాలా మందికి మీ స్ఫూర్తి ఇవ్వాలా. చాలా మంది చాలా కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళతో రాజీ చేసుకొని అక్కడి నుంచి పారిపోవాలని లేదా అక్కడికక్కడ న్యాయం నమ్మకం లేకనో లేకపోతే ప్రలోభాలకు లోపడో వాళ్ళ కేసులు చాలా పోతున్నాయి. ఈరోజు 100 కేసులు రిజిస్టర్ అయితే ఆ 100 కేసులో 90 కేసులు అక్విటల్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ కేసు పెట్టిన సాక్ష్యం నాకు ఆ కేసు వద్దని వెళ్ళిపోవడం వల్ల. మీరు ఇప్పుడు చాలా ధైర్యంగా నిలబడ్డారు. మీకు చాలా చూసా ఇప్పుడు మీరు నిలబడ్డారు కాబట్టి మీ పాప కూడా జీవితంలో ధైర్యంగా ఉంటుంది. ఇంకో పాప ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, మీకు ఏదేదో అబద్ధాలని చెప్పేసి మీకేదో 2 లక్షలు ఇస్తామని చెప్పి కేసు కొట్టించుకొని వెళ్ళిపోతుంటారు. మీరు ధైర్యంగా నిలబడ్డారా? వాళ్ళకి జరిగిన అన్యాయానికి గవర్నమెంటే 30 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది. సో మీరు ధైర్యంగా నిలబడితే సాక్ష్యం నిజం గెలుస్తుంది. మీకు కావాల్సిన కాంపెన్సేషన్ కూడా వస్తుంది. అట్లా కాకుండా మారు మాటలు నమ్మి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో లాయరు ఇంకొకరు ఎవరో మీకు భయపిస్తారు. మీకు కేసు రాదు, మీకు డబ్బు రాదు, అది ఇది అని భయపిస్తారు. భయపించి మీకు వచ్చే డబ్బులు కూడా రానికుండా చేస్తారు. ఇప్పుడు ఆ 30 లక్షలు వచ్చాయన్నా 40 లక్షలు వచ్చాయి. 40 లక్షలు జాగ్రత్తగా పాప అభివృద్ధికి వాడుకోండి. సరేనా? మీరందరూ మనకు వచ్చిన బాధని మనం ముందు నిలబడి అందరికీ మంచిగా నిలబడి అందరం సాధించాలి. మనం ముందు అడిగేతేనే 10 మంది మన ముందుకి సహాయిస్తారని మీరందరూ మన కోసం కానీ మీ బిడ్డల కోసం మీ కోసం మన కుటుంబం కోసం ముందుకి అడిగి వేయమని మీ అందరికీ వందనాలు చేస్తున్నాను సార్. లక్ష రూపాయలు కూడా అందరూ ఫిక్స్ చేసేసారు. అవునండి. సార్ అన్నది గట్టిగా ఏనా సత్యం సార్. ఇది మన ఏలూరు టీ ఆఫీస్లో చట్టం కూడా జరిగింది సార్. ఇది డెవలప్ సార్. అలాగే 10 లక్షలు అమ్మాయి కాంపెన్సేషన్ కూడా ఇచ్చారు సార్. 2023లో జరిగింది. మేనగోళ్ళు వచ్చి సీఏ గారిని కలిసి ఆయనకి చెప్పడంతో ఆయన ఇద్దరిని అరెస్ట్ చేశారు. సిస్టెంట్ బాగోద్దండి 8,000గా వాళ్ళు అరెస్ట్ చేశారు. మాకు డబ్బులు కూడా పోతా ఉంటున్నారు. ఎవరు ఒప్పుకోలేదు. ఒక సంవత్సరం 1 నెల టైంలోనే కేసు
మీరు చేసి కోర్టులో శిక్ష పడేలా చేశారు. దానికి సహకరించిన పోలీస్ శాఖకి, న్యాయ శాఖ అందరికీ నమస్కారాలు. ఆ టైంలో లేడీ కానిస్టేబుల్స్, పోలీసు వాళ్ళందరూ కూడా వాళ్ళు సంతృప్తిగా చూసుకున్నారు. వాళ్ళ పిల్లలకి తర్వాత బాలసభకి పంపించారు. ఆ తర్వాత నేనే కోర్టుకు పెట్టుకుని తీసుకు చదివించుకుంటాను. ఇద్దరు కాలేజీలో ఫస్ట్ క్లాస్లో రాశారు. తర్వాత ఇప్పుడు ఒక పాప బిఎస్సీ కెమిస్ట్రీ కాలేజీ చదువుతుంది, కాలేజ్ వస్తుంది. తర్వాత బిఎస్సీ నర్సింగ్ సెకండ్ ఇయర్, తను కూడా నా కాలేజీలో ఫస్ట్ క్లాస్లో పాటు. కాంపెన్సేషన్ అమౌంట్ ఏంటంటే గవర్నమెంట్ ఇస్తా ఉన్నారు 10 lakhs. ఇందులో చెరువు 20,000 వచ్చింది. మిగిలిన త్వరగా వస్తే వాళ్ళు చదువుకుంటున్నాను. చదువుకు 10 lakhs అరెస్ట్ చేశారు. అందులో 20,000 వచ్చాయి అంతే, ఇంకా రాలేదు. వస్తే చదువుకు ఇబ్బంది అవుతుంది. చదువుకుంటారు నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళే చూసుకుంటున్నారు. నాకు ఇది రాకపోయింది, నేను కొంతవరకే చేయగలనా అనిపిస్తుంది. వాళ్ళైతే బాగా చదివిస్తున్నారు. ఈ డబ్బులు కూడా వస్తే చదువుకు ఉపయోగపడతాయి. వాళ్ళే చాలా వరకు అవుతున్నారు, కాలేజ్ పోస్ట్ వస్తున్నారు. లీగల్ సాఫ్ట్వేర్ ద్వారా కూడా మేము కృషి చేస్తాం. త్వరలో మీకు అమౌంట్ పడుతుంది. ఏ స్టేషన్ లిమిట్స్ ఉంటారు మీరు? వైజాగ్ ఉంది. ఈ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? ప్రతి పాప రామచంద్రపురంలో చదువుతుంది, ప్రతి పాప వైజాగ్లో చదువుతుంది. డిఎస్పీ గారు ఒకసారి మీరు కూడా పర్సనల్గా ఫాలో అప్ చేస్తాము. వాళ్ళు ఎక్కడ కాలేజీలో ఎక్కడ ఉన్నారో మాట్లాడి వాళ్ళకి డిస్కౌంట్స్ ఏర్పాటు చేస్తాము. మీ కాలేజీలో ఎక్కడ చదువుతున్నారో ఒకసారి డిఎస్పీ గారికి డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళ దగ్గర కూడా మేము కొంచెం డిస్కౌంట్స్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ చదువుతున్నారు మీ కాంపెన్సేషన్ అమౌంట్ వెంటనే రావడానికి ట్రై చేస్తాం. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఆడపిల్లలు మాత్రం రోజు మీరు మానిటర్ చేస్తూ ఉండాలి, వాళ్ళు గమనిస్తూ ఉండాలి. కనీసం వాళ్ళ సెల్ ఫోన్స్ చూస్తూ ఉండాలి. ఇంట్లో అయినా మీ ఇంటి పక్కన జరిగే విషయాలైనా సరే మీకు మంచి చెడ్డ గమనిస్తూ ఉండండి. ఏ కొంచెం అనుమానం వచ్చినా పోలీసులకు తెలియజేస్తే మంచిదని నా ఉద్దేశం. ఇంకోటి, మంచి చెడ్డాన్ని పెద్దలు చెప్పడం కన్నా పాఠ్య పుస్తకాల్లో కూడా ఇవన్నీ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మినిమం నాలెడ్జ్ అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళు కలగాలంటే వాళ్ళ చదువులో కూడా ఇవన్నీ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. కోర్టులో ఏం జరుగుతుంది, సాక్షులు ఏ విధంగా చెప్తున్నారు, ఎక్కడ డీవియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మనం ప్రతి వారం కూడా ప్రతి ఎవ్రీ వీక్ 9200 కేసెస్ ఉంటే ఆల్మోస్ట్ మనం రివ్యూ చేయవచ్చు. ఆ రివ్యూ చేసే కేసు బై కేసు రివ్యూ చేయడం, అలాగే ఎవరైనా ఐఓతో మాట్లాడవలసి ఉంటే మాట్లాడటం, అలాగే సాక్షులు తీసుకురావాల్సిన తీసుకురావడం, ఇలాంటి అన్ని కార్యక్రమాలు సిఎంఎస్ చేయడం వల్ల ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందని అనుకున్నాను. ఇది చాలా ఖచ్చితంగా సమాజం మీద, మన పోలీసు వ్యవస్థకి గౌరవాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా సమాజం మీద మంచి ప్రభావం చూపిస్తుందని భావిస్తూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఐజీ గారికి, ఎస్పీ గారికి, సీఎం డిస్ట్రిబ్యూటీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. పర్యవేక్షణ తమ ఆధ్వర్యంలో ఎలా జరిగిందో అంతా కూడా దగ్గర క్షుణ్ణంగా చూసే ప్రణాళిక, కమిట్మెంట్ అని చెప్పి మన జిల్లా పోలీసు అధికారులతో మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఈ యొక్క ఆపరేషన్ ధన్యాన్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ విచ్చేసినటువంటి అసిస్టెంట్ ఏపీపీలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మా జిల్లా పోలీసు తరఫున తెలియజేసుకుంటూ, 2024 ఆగస్టులో పెట్టినట్టున్నారు. అయితే ఇంత క్రితం జరిగిన కేసులకి ఈ కేసులకి చూస్తే ఇప్పుడు మానిటరింగ్ సిస్టమ్ ఉండటం వల్ల మనం ఎన్ని కేసుల్లో శిక్షలు పడుతున్నాయి అనేది కూడా చూస్తున్నారు. అంత క్రితం ఏంటంటే ఎక్కడో కుక్కునూరులో ఉన్నా లేకపోతే ఏ పోలవరంలో ఉన్నా అక్కడ కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ చేయటం అంతా కూడా జరిగేది కాదు. ఇప్పుడు సిఎంసీ ఉండటం వల్ల ఇక్కడ మనం మానిటరింగ్ చేసి ఆయన మొత్తం ఫైల్ అంతా తెచ్చి ముందే చూసి తర్వాత సాక్షులు ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు అనేది కూడా అంతా కూడా ఆయన చూసి మా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరికీ కూడా వాళ్ళందరూ సహకరించడం వల్ల ఈ రోజులు ఈ శిక్షలు పడటానికి కారణం అవుతుంది. ఆఫీసర్స్ అందరూ కూడా చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడమే అసలైన విషయం. దాన్ని చేయాలంటే ఇక్కడ సాక్షి మారకుండా ఉండాలి అంటే ముందు అతన్ని కంట్రోల్లో చూసుకోవాలి. అతను తీసుకోవాలంటే అక్కడి నుంచి తీసుకురావటం అదంతా కన్నా ముందు మన సిఎంసీలో ఉన్న కానిస్టేబుల్స్ ముందు అన్ని అబ్జర్వ్ చేసి అతను ఎలా ఉన్నాడు, హాస్టల్ అయితే ఎలా ఉంటారంటే వాళ్ళని తీసుకొని చెప్పాలి. మనం
చెప్తే మీకు ఇలా ఉంటుంది, ఇలా చెప్పాలి మీరు అని చెప్పి మనం చెప్పడం వల్ల వాళ్ళు ముందే చెప్తారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మా దగ్గర పెడతారు. దాని మీద మేము కూడా వాళ్ళ కోచింగ్ ఇచ్చి చెప్పడం వల్ల అనేక రకాలుగా ఈ రోజు ఇన్ని శిక్షలు వస్తున్నాయంటే దానికి కారణం సిఎంసి ఎస్పీ గారు నిలబడడం, ఈ ప్రక్షాళన చేసి ఆయన పెట్టిన ఈ సిఎంసి వల్లే ఇంత బాగా అభివృద్ధి చెందడం వల్లే మొత్తం ఈ ఏఐ కూడా ఉపయోగించుకోవడం వల్ల మనకి ఈ శిక్షల్లో కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది. ఈ సిఎంసి ఎవ్రీ వీక్ ప్రతి సాటర్డే కూడా మన సుబ్బారావు గారు ప్రతి ఒక్కరిని పిలుస్తారు, ఆయన చూస్తారు. తర్వాత వీడియో కాన్ఫరెన్స్ అని పెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రతి ఒక్కరు మా యొక్క అనుభవాలను అందులో చెప్తే అందులో జరిగే తప్పులు ఏమైనా ఉంటే ఆఫీసర్స్ అవన్నీ రెక్టిఫై చేసుకుంటారనే ఉద్దేశంతో అందరినీ ప్రతి ఒక్క ఏపీపీని కూడా ప్రతి వారం ఒకరు వచ్చి చెప్పాలన్నట్టుగా పెట్టారు. అది కూడా చాలా పద్ధతిగా ఉంది. అలా చెప్తే ఆ ల్యాచెస్ ఏమైనా ఉంటే ఆఫీసర్స్ ఈజీగా కూడా క్యాచ్ చేసేసి అది ఫుల్ఫిల్ చేసుకుంటారు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. సో మాకు ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే ల్యాచెస్ ఉంటాయో అన్నింటినీ కూడా ముందుగా తెలుసుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఏపీపీ ద్వారా మొత్తం అంతా కూడా మీటింగ్స్ ఇలా పెట్టి మాకు సిఎంసి ద్వారా కూడా అన్ని చూపించడం వల్ల చాలా పద్ధతిగా తెలుస్తుంది. అంతా కూడా ఈ ప్రక్షాళన చేసి ఈ సిఎంసిని పెట్టిన మన ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.